హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ సుధామూర్తి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చి ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. చాలా మంచి వీడియో అండి. నా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మంచి వీడియో ఏదంటే ఇదే అండి. ఇదే అని కాదు, మా గుడి ఓపెనింగ్ వీడియోస్ మళ్ళీ ఇంకా కొన్ని వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా చూడండి. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి ఒక లైక్ చేయండి. మా గుడి ఓపెనింగ్ అయితే చాలా బాగా జరిగిందండి. అంగరంగ వైభవంగా జరిగింది. చాలా బాగా అయితే జరిగింది. మీకైతే చూపిస్తాను అన్ని వీడియోస్లో అయితే మీరు చూడండి. ఖచ్చితంగా మీకు కూడా అర్థమవుతుంది ఎలా జరిగిందనేసి. చాలా బాగా అయితే గుడి ఓపెనింగ్ అయితే చేసాం మేము. యాక్చువల్గా 3 days అనేది జరిగిందనమాట. ఫ్రైడే, సాటర్డే, సండే 3 days పూజలు అయితే జరిగాయి. మేమైతే మా ఊళ్ళో 5 days ఉన్నామన్నమాట. ఫస్ట్ రోజు అయితే వీడియోస్ అయితే నేను తీయలేదండి. ఎందుకంటే ఒకసారి నా వీడియోస్లో అన్నింటిలో కూడా గమనించండి, ఎవరే కానీ అసలు మొబైల్ అయితే చేతిలో పెట్టుకొని ఫొటోస్ తీయడం కానీ వీడియోస్ తీయడం కానీ అలాంటివి ఏవి జరగవు. అందరూ రామభక్తిలో మునిగిపోయారనమాట. ప్రతి ఒక్కరు అంటే పూజ చేయాలి, దేవుణ్ణి చూడాలి, ఈ పని ఆ పని అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేయడము, పూజ చేసుకోవడం, మనసారా కల్లారా పూజలోనే నిమగ్నమయ్యారనమాట. సేమ్ ఫస్ట్ రోజు కూడా అంతే. నేను అందుకనేసి ఎలాంటి వీడియోలు తీయలేదు. అంటే ఫస్ట్ టైం అండి. అంటే నేను గుడి ఓపెనింగ్ చేయడము, ఇలాంటి పూజలు చూడడము, మనసారా చూడాలి, కల్లారా చూడాలి అనుకున్నాను తప్ప నాకు వీడియో తీసుకోవాలని ఆలోచన రాలేదు. తర్వాత అనిపించింది నాతో పాటు మీరు కూడా చూడాలి వీడియోస్ అనేసి మా పిల్లలకైతే ఇచ్చాను. ఇవి నేను తీసిన వీడియోస్ కాదు, మా పిల్లలు అయితే చిన్న క్లిప్స్ అయితే తీసి పెట్టారు. వాటితోనే మీకైతే మా గుడి ఓపెనింగ్ ఎలా జరిగిందనేసి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇది వచ్చేసి సెకండ్ రోజు పూజ. ఫస్ట్ రోజు ఏం జరిగిందంటే గణపతి పూజ, అంకురార్పణ అలాంటివి అంటారు కదా, ఈ కలశాలు మొత్తం వచ్చేసి అవన్నీ రెడీ చేసి పెట్టి పూజ అయితే చేశారు. ఆ రోజు నైటే వచ్చేసి కంకణాలు కూడా కట్టారన్నమాట. ప్రతి ఒక్కరికి కంకణాలు కట్టి పూజ అయితే చేశారు. పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట దగ్గర పూజ చేసి పుట్ట దగ్గర ఉన్న మట్టిని తీసుకొచ్చి అందులో వచ్చేసి నవధాన్యాలు అవన్నీ వేసి పూజ చేశారు. కలశాలు అటువంటివన్నీ ఇంతకుముందు చూపించాను కదా, అక్కడ దేవుడు గారు పూజ చేసేది. అవి కూడా వచ్చేసి దేవుళ్ళను కలశాల రూపంలో ముందు రెడీ చేసి పూజలు చేశారు. తర్వాత వచ్చేసి విగ్రహాల ప్రతిష్ఠ అనేది జరిగిందనమాట. అక్కడ పూజ అయిన వెంటనే తర్వాత ఇక్కడ యజ్ఞకాడికి అయితే రమ్మన్నారు. ఈ పూజ వచ్చేసి మొత్తం మనకు నెక్స్ట్ ఏ పూజ జరుగుతుంది, వాటికి కావాల్సిన సామాగ్రి మొత్తం ముందుగానే 1 hour ముందే చెప్పేస్తారు. చాలా బాగా చేశారు పూజలు అయితేనే. చాలా బాగా జరిగింది పూజ. ప్లస్ వచ్చేసి 3 days చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేమైతే. ఒక కళలాగా జరిగిపోయింది గుడి ఓపెనింగ్ అయితే. అసలు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసాము గుడి ఓపెనింగ్ అని చాలా ఆశగా. ఒక 3 days అయిపోయింటే అప్పుడే అయిపోయాయి అనిపించింది. ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అవుతుందన్నమాట. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి హారతి అనేది పెడతారు. మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో. మా గుడి ఓపెనింగ్ అనేది చాలా గ్రేట్ అండి. గ్రేట్గా చెప్తాను నేను. ఎందుకంటే జస్ట్ మా ఊర్లో ఉన్నవి 20 ఇల్లులు అన్నమాట. 20 ఇల్లులు మాత్రమే. 1 year అయిందంటే మేము స్టార్ట్ చేసి గుడి. 1 year 3 months అయ్యేసరికి కంప్లీట్ చేసి గుడి ఓపెనింగ్ చేస్తున్నాము. చందాలు ఇవ్వడం కానీ ప్లస్ వచ్చేసి ఏదైనా వర్క్ చేయడం కానీ అందరూ బాగా సపోర్ట్ చేశారు, బాగా సహకరించారు. గుడి ఓపెనింగ్ అయితే చాలా గ్రాండ్గా 3 days చేసాము. మీకు చెప్పాను కదా ఇక్కడ హారతి వెలిగిస్తారని, ఇదే స్టార్ట్ చేస్తున్నారు. హడావిడి లేకుండా నిదానంగా పూజలు కూడా చాలా బాగా పూజలు అయితే చేశారు. ఎందుకంటే మా ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరు పూజకు హాజరయ్యారా లేదా అని 20 ఇల్లుల వాళ్ళు ప్రతి ఒక్కరు వస్తేనే పూజ చేశారన్నమాట. అంటే ప్రతి ఒక్కరు దగ్గరుండి పూజ చేసుకోవాలి అన్నట్లు పూజారి వారు కూడా తొందరపాటు లేకుండా చాలా బాగా అయితే పూజలు చేశారు. ఇప్పుడైతే ఇక్కడ కర్పూరం అయితే పెడుతున్నారు. కర్పూరాన్ని వెలిగిస్తారు ఇక్కడ. ఈ కర్పూరం వెలిగించి గుడి చుట్టూ ఎందుకు తిరుగుతారు అనేది కూడా మీకు చెప్తాను, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ పూజ కంప్లీట్ అయిన తర్వాత కర్పూరాన్ని వెలిగించి గుడి గర్భగుడి దగ్గరికి అయితే తీసుకెళ్తారు. దీన్ని గర్భగుడి దగ్గరికి తీసుకెళ్ళి తర్వాత వచ్చేసి గుడి చుట్టూ ఒక రౌండ్ వేసి బయట అయితే పెడతారన్నమాట. ఇప్పుడు స్వామివారు అయితే పూజ చేసి ఇక వెలిగిస్తారు. ఇంతవరకు మీకు మా ఆయన ఎవరో తెలియదు కదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాడు మా ఆయన. మా బాబుకు గుండు చేయించినప్పుడు గుండు చేయించుకున్నాను అనమాట. మన వీడియోస్లో ఇంతవరకు మేము ముగ్గురం తప్ప ఎవరు కనపడలేదు కదా, ఈయనే అంటే మా ఆయన. ఇప్పుడైతే ఇక్కడ వచ్చేసి హారతి వెలిగిస్తారు. హారతి ఏదో చూడండి
వెలిగిస్తున్నారు. ఇక్కడ వెలిగించి లోపలికి గర్భగుళ్ళకి అయితే తీసుకెళ్తారు. గర్భగుళ్ళకి తీసుకెళ్ళి మొత్తం అయితే చుట్టూ వేస్తారు. ఇది ఎందుకు వేస్తారు అనేది కూడా నేను చెప్తాను. మనము గుడి ఓపెన్ కాదండి, స్టార్ట్ చేసినప్పుడు మనము సమఘాతం అటువంటివి చేస్తాం కదా, అటువంటివి చేసినప్పుడు ఏమైనా పొరపాట్లు ఉన్నా, వాస్తు దోషాలు ఉన్నా, ఏమున్నా సరే ఈ హారతి పట్టించడం కారణంగా అవి మొత్తం తొలగిపోతాయంటే. ఒకవేళ ఇలాంటి యజ్ఞం చేయకుండా ఇలాంటి హారతి పట్టించకపోతే గుడి అనేది డెవలప్ కాదంట. డెవలప్ కాదు, ప్లస్ వచ్చేసి ఊరు కూడా నాశనం అయిపోతుందంట. ఒక పూజారి గారు అయితే చెప్పారనమాట. మాకు ప్రతి ఒక్కటి దగ్గరుండి మంచిగా పూజలు చేసి మాకున్న ప్రతి డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేసింది ఒక స్వామి అనమాట. మీకు చూపిస్తాను. స్వామి చాలా ఫ్రెండ్లీగా మేము అడిగిన ప్రతి ఒక్క డౌట్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదే ముందర వెళ్తున్నారే ఎల్లో కలర్ డ్రెస్, ఆ స్వామి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ప్రతి ఒక్కటి చెప్పారనమాట. నెక్స్ట్ వీడియోలో కూడా మీకు చూపిస్తాను. ఆ స్వామిని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది కంప్లీట్ అయిన వెంటనే ఇక్కడ చూడండి లేడీస్ పాలు పోస్తున్నారనమాట. లాస్ట్ డే అంటే ఫ్రైడే నైటే చెప్పారు. పూజకి కావాల్సిన సామాన్లు చెప్పారని చెప్పాను కదా, ఏదో పాలు కూడా తెచ్చుకోమన్నారు. అసలు ఈ డ్రమ్స్లలో ఏమున్నాయంటే దేవుడి విగ్రహాలు ఉన్నాయంటే, దేవుడి విగ్రహాలు కూడా నైటే కంకణాలు అయితే కట్టారు. ఆ వీడియో తీయలేకపోయాను నేను, అందుకే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసి సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ప్లస్ వచ్చేసి నాగరాళ్ళు, ఇవి మొత్తం విగ్రహాలు ఉన్నాయి. నైట్ పూజ చేసి కంకణాలు కట్టి నీళ్ళలో పెట్టారు. ఇప్పుడు వీటన్నిటిని బయట తీసి పూజ చేసి వీటన్నిటి ప్రతిష్టాపన జరుగుతుంది కాబట్టి ముందుగానే మొత్తం ఆడవాళ్ళందరినీ పాలు అయితే విధంగా వేయమన్నారు. పాలు అయితే వేస్తున్నారు. చాలా బాగా జరిగిందండి మా గుడి ఓపెనింగ్. ముందు మంచి మంచి వీడియోలు వస్తాయి, తప్పకుండా ప్రతి ఒక్కటి చూడండి. అదేదో ఒక సామెత ఉంది చూడండి, సంబరాలు అంబరాన్ని అంటాయి అన్నట్లు చాలా బాగా అయితే జరిగిందనమాట. ఏమంటే ప్రతి జరిగింది ఒక్కటి క్లిప్స్ అయితే నేను తీయలేకపోయానండి, మీకు చూపించలేకపోయాను. అదే కాక మా బాబుకి అయితే హెల్త్ బాగాలేదు, వాడిని చూసుకోవడం, గుడిలో ఏదో ఒక పని ఇటు అటు మీరు గమనించండి. ఎక్కడే కానీ మా బాబు ఎక్కడే కనిపించాడు, ఎందుకంటే వాడికి హెల్త్ బాగాలేదు, ఫీవర్ వచ్చిందనమాట. 5 days నుంచి కంటిన్యూగా ఫీవరు. మా వాడు ఎక్కడే కనిపించాడు. మా పాప కనిపిస్తుంది, గమనించారా? ఎల్లో డ్రెస్. మా చెల్లి పక్కన మా పెద్ద పాప ఉంది. మొత్తము ఇక్కడెక్కడే కానీ మా వాడైతే ఉండడు, హడావిడ అనమాట. చిన్న క్లిప్స్ అయితే నేను తీసాను మీకోసం, నాతో పాటు నా కళ్ళతో పాటు మీరు కూడా చూడాలనేసి క్లిప్స్ అయితే తీసాను. అక్కడ పాలు పోసిన తర్వాత ఈ యజ్ఞం దగ్గరికి అయితే ఆడవాళ్ళందరినీ రమ్మన్నారు సోమవారం. ఆడవాళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడైతే పూజ అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ అయితే ఇక్కడ కూడా పూజ కంప్లీట్ అయిపోయింది. ఈ పూజలో ఇక్కడ ఏమేస్తున్నామంటే మేము అరిచేతిలో బొరుగులు పెట్టుకొని స్వామివారు ఎప్పుడు స్వాహ అంటారు, అప్పుడు 3 వేళ్ళతో 3 fingers బొరుగులు పట్టుకొని అందరూ వేయాలన్నమాట. ఇక్కడ నేను, నా పక్కన మా అమ్మ, రెడ్ కలర్ శారీ మా అమ్మ అనమాట. స్వామివారు ఎప్పుడు స్వాహ అంటారో స్వాహ అన్నప్పుడల్లా అందరూ అందులో వేయాలన్నమాట. ఆల్మోస్ట్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మా వాళ్ళందరూ ఊరు వాళ్ళందరూ ఉన్నారు చూడండి. ఇక్కడ లేడీస్ ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. జెంట్స్ అయితే ఇక్కడ ఎవరు కనపడలేదు. లేడీస్ అందరూ ఇక్కడ యజ్ఞం దగ్గర కూర్చున్నారు. జెంట్స్ అందరూ బయట ఉన్నారనమాట. బయట వేరే వర్క్ జరుగుతుంది. ఏంటంటే నాగరాల పూజ అయితే జరుగుతుంది. అక్కడ సెట్ చేస్తున్నారు. ఆ వీడియో కూడా మీకు చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ పూజ అయితే అయిపోయింది. అందరూ లేచి నిలబడుకొని ఫైనల్గా హారతి అయితే పట్టించేస్తారనమాట. నెక్స్ట్ వీడియో నాగరాల పూజ అయితే వస్తుంది. తప్పకుండా మన వీడియోస్ అన్నిటిని చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.